Hello everyone, I am Dr. Srikanth Munna, consultant andrologist and urologist from V9 Hospitals. Summer lo tight clothes వేసుకుంటే ఏమి ఇబ్బంది ఉంటుంది? సో జనరల్లీ టైట్ క్లోతింగ్ ఆర్ లూజ్ క్లోతింగ్ సెక్షువల్ పరంగా టెస్టిక్యులర్ సెక్షువల్ హెల్త్ పరంగా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అక్కడ టెస్టిస్ ఆర్ బౌండ్ టు హ్యాంగ్. ఓకే, సో ఇవి హ్యాంగ్ అయ్యేది ఒక క్రిమాస్టర్ అనే మజిల్ ఉంటుంది. ఈ మజిల్ ఆ టెస్టిస్ని హోల్డ్ చేసి దాని వెయిట్ని పైకి పుల్ చేస్తూ ఉంటుంది. సమ్మర్లో ఏమవుతుంది, జనరల్లీ వేడిగా ఉన్నప్పుడు టెస్టిక్యులర్ స్కిన్ సాగ్ అవుతుంది. చలికాలంలో టెస్టిక్యులర్ స్కిన్ పైన ఉండే మజిల్ కాంట్రాక్ట్ అవుతుంది, సో అది క్లోజ్ అవుతుంది. సో మనం చూస్తూ ఉంటాం అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి స్క్రోటల్ సాక్స్. సో ఎండాకాలంలో స్కిన్ కింద ఉండే సాఫ్ట్ టిష్యూ సపోర్ట్ తగ్గిపోతుంది. అంటే హ్యాంగ్ అయినప్పుడు టెస్టిస్ కంప్లీట్లీ ఆ క్రిమాస్టర్ మజిల్ మీద హ్యాంగ్ అవుతుంటుంది. సో ఇట్లాంటి టైంలో మనము లూజ్ క్లోత్స్ వేసుకుంటే ఆ హ్యాంగింగ్ వెయిట్ వల్ల పెయిన్ పర్సెప్షన్ అవ్వటం కానివ్వండి, ఫ్రీగా మూవ్ అవుతూ ఉండటం వల్ల దెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువ ఉండటం కానివ్వండి, బైక్ బ్రేక్ కొట్టినప్పుడు కానివ్వండి, హ్యాంగ్ అవుతూ ఉండటం వల్ల ప్రోన్ టు ఇంజురీ, ఏదైనా చిన్నగా క్రికెట్ బాల్ ఏదైనా తగిలినా కానీ డ్యామేజ్ ఎక్కువ అవటం కానివ్వండి జరుగుతుంటాయి. సో ఐడియల్గా సమ్మర్లో లూజ్ క్లోత్స్ కంటే రిలేటివ్లీ టైట్ క్లోత్స్ వేసుకోవటం ఇంపార్టెంట్. చలికాలంలో లూజ్ క్లోతింగ్ వేసుకున్న స్కిన్ కాంట్రాక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు, ఈ పెయిన్ అనేది ఇట్లాంటివి రాకుండా ఉంటాయి. దీనికి ఆపోజిట్గా మనం జనరల్లీ టైట్ క్లోతింగ్ వేసుకుంటే టెంపరేచర్ పెరుగుతుంది, స్పర్మ్ క్వాలిటీ తగ్గుతుంది అని అనుకుంటాం. సో నాట్ టూ టైట్, నాట్ టూ లైట్, జస్ట్ మీ టెస్టిక్యులర్ శాక్ని, స్క్రోటల్ శాక్ని లిఫ్ట్ చేసి కింద నుంచి జస్ట్ ఒక సపోర్ట్, అంతేగాని టూ టైట్గా పిండేసినట్టు ఉండకుండా వేసుకోవడం అలవాటు చేసుకోవాలి. థ్యాంక్ యూ.